ఎక్కడో టర్కీలో ఖలీఫా సింహాసనం కోల్పోతే ఇక్కడ భారతీయ ముస్లింలు హిందువుల్ని ఊచ కోతకొస్తారు. జిన్నా పిలుపునిస్తే 1946లో డైరెక్ట్ యాక్షన్ అంటారు. కలకత్తా నడి వీధుల్లో హిందువుల శవాలు చెల్లా చెదురుగా పడ్డాయి. దేశ విభజన జరిగితే కూడా పాకిస్తాన్ నుంచి ట్రైన్లో శవాల గుట్టలు తరలొచ్చినాయి. ఎందుకని? త్రేతాయుగంలో రావణుని చంపిన రాముడు యుద్ధం చేయమన్నాడు. గీతను బోధించిన కృష్ణుడు కూడా చావోరేవో తేల్చుకోమన్నాడు. ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీ, మహారాణా ప్రతాప్, భగత్ సింగ్, చంద్రబోస్ అందరూ వేటు వేయమనే చెప్పిర్రు. వెయిట్ చేసి తెల్లోళ్ళ దగ్గర స్వాతంత్రం ముష్టి అడుక్కోమని లేదు. అయినా మనకు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించుడే నచ్చింది. అందుకే ఎప్పటికప్పుడు నిన్న జరిగిన దాడి, హింస, అత్యాచారం నేటిగల్లా మర్చిపోవడం అలవాటు చేసుకున్నాం. ముర్షిదాబాద్ విషయంలో కూడా అదే జరుగుతున్నది. కాశ్మీర్ మారణకాండ వచ్చేసరికి బెంగాల్ దారుణం మనం మర్చిపోతా ఉన్నాం. వక్ చట్టం వల్లే కదా సదరు శాంతిముఖ మూకలు మమతా బెనర్జీ రాజ్యంలో రోడ్డు మీద పడ్డాయి. తాజాగా సుప్రీంకోర్టులో ఏమైందో మనకేమైనా తెలుసా? గౌరవ్ మిలాడ్స్కి కేంద్రం సూటిగా జవాబిచ్చింది. చట్టాన్ని ఆపే హక్కు కోర్టులకు లేదంటూ క్లియర్గా కామెంట్ చేసింది.